హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి వర్షంలో బిర్యానీ ఎలా చేసుకుంటామో చూద్దాం. అంటే మేము చేస్తున్నది వెజిటబుల్ బిర్యానీ. ఫస్ట్ ఆయిల్ వేసాము, ఆ తర్వాత వచ్చి ఆయిల్ కొద్దిగా వీటిన తర్వాత ఎర్రగడ్డలు వేసాము. అవి వేస్తున్నాము. ఎర్రగడ్డలు పగొస్తుంది ఇంట్లో, ఎర్రగడ్డలు వేస్తున్నాము. అందుకే ఇంట్లో బయట వానొస్తుందని ఇంట్లో పెట్టుకున్నాము. ఇంట్లో మొత్తం పొగొస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇంకా ఎర్రగడ్డ లేగలేదండి. బియ్యం అయితే వాటర్లో నానబెట్టుకున్నాము. చూడండి, ఇలా ముందే మనం బిర్యానీ చేసుకునే ఒక గంట ముందు బియ్యం నానబెట్టుకోవాలి. ఇలా అప్పుడే మనకు రైస్ పడుపుగా వస్తుంది. వాటర్ పోసి బియ్యం కడుగుతున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడుక్కోవాలి. 1-2 సార్లు క్లీన్గా బియ్యం కడుక్కోండి వాటర్ పోసి. ఇప్పుడు చెక్క మొగ్గ వేస్తున్నారండి. చూడండి, వేసి చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి. చెక్క మొగ్గ ఇలా మొత్తం కలుపుకోవాలి గట్టితో. ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారండి. చూడండి, టమోటా పచ్చిమిర్చి యాడ్ చేశారు. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడంత వేసుకోవాలి. బయటకు వర్షం పడకపోతే బయట బాగా చేసుకునే వాళ్ళు. బయట అయితే అంత ప్రాబ్లం రాదు, బాగానే ఉండేది. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు షేర్ బియ్యం వేసాము అనుకోండి, 1.5 షేర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాసు మన బియ్యం కానీ వేసుకుంటే 1 గ్లాసు 1 అర గ్లాసు అంటే 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వేడెక్కున్నాయి వాటర్. చూడండి, ఉప్పు సాలినట్టుగా ఉంది. ఇంకా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నారు. ఇంత మళ్ళీ వేయలేదు కాబట్టి ఇప్పుడు చూసుకోవాలి మనం. ఎవరైనా సరే ఇలా వాటర్ ఉన్నప్పుడే ఉప్పు దొరికింది లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంటే మనకు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మనకు అన్నం రుచి ఉంటుంది. లేకపోతే చేసిన అది టేస్ట్ ఉండదు. బియ్యం యాడ్ చేసేటప్పుడు చూపిస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టారు పైన. వాన ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఎలా బియ్యం కడిగి పెట్టుకోవడం క్లీన్గా. ఇప్పుడు బియ్యం యాడ్ చేస్తున్నాం. వాటర్లో యాడ్ చేస్తున్నాం. చూడండి ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బియ్యము ఈ విధంగా గరిటతో మిక్సింగ్ చేసుకోవాలి. బియ్యం బాగా వాటర్లో మిక్సింగ్ చేసుకోవాలి, కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు ప్లేట్ వేస్తున్నాం. ప్లేట్ పెట్టే ఇంకా ఉడకలేదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. అంటే 2 నిమిషాలకు ఒకసారి, 1 5 నిమిషాలకు ఒకసారి మనం ప్లేట్ తీసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన రైస్ లాగా అవుతుంటే మన ప్లేట్ వేసి నిప్పులు పోసేస్తాం పైన, ప్లేట్ పైన. అందుకోసం చెక్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. మీరు కూడా బిర్యానీ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ప్లేట్ పెట్టి వదిలేయబాకండి. మన అడుగు మారిపోతుంది, తప్పటికి మారిపోతుంది అడుగు. అన్నం కూడా మాడిపోతుంది. ఇలా ప్లేట్ పెట్టారు. మళ్ళీ చెక్ చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయింది బిర్యానీ. చూడండి, సింపుల్గా ఎర్రగడ్డ, టమోటా, పెరుగు ఇవే సింపుల్గా యాడ్ చేస్తున్నాం అంతే. ఇంకొద్దిగా ఆ వాటర్ కూడా ఇంకిపోతే ఇంకా ప్లేట్ పెట్టేస్తారు పైన. అంటే ప్లేట్ పెట్టి ప్లేట్ పైన నిప్పులు పోయాలి. ప్లేట్ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ పైన నిప్పులు పోయాలి. దాన్ని డామ్ అంటారు. ఈ విధంగా చేసాము బిర్యానీ. ప్లేట్ తీసిన తర్వాత రైస్ ఎలా ఉందో చూపిస్తాను. బిర్యానీ చూపిస్తున్నాను. మూత తీస్తున్నాము. చూసారు కదా, మూత అయితే తీస్తున్నాము. రైస్ ఎలా వచ్చిందో చూద్దాము. రైస్ అయితే ఎలా వచ్చింది చూడండి. దాము తీసేసాము. రైస్ అయితే పొడిగానే వచ్చింది. అంటే మేము కరెక్ట్గా వాటర్ అన్ని కరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి రైస్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, చూపిస్తున్నాను కదా. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేము ఇప్పుడు బిర్యానీ చేసాం కదా, పెరుగు పచ్చడి చేసుకుంటున్నాం. చాలామంది గోంగూర పచ్చడి చేసుకుంటారు. మేమైతే పెరుగు చేసుకుంటున్నాం. పెరుగు పచ్చడి చేసే విధానం చూడండి. ముందు ఎర్రగడ్డలు కట్ చేసాము. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు. పెరుగు యాడ్ చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకోండి. చూడండి, వాటర్ యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ సరిపోతాయి వాటర్ పోసేసారు. పోసిన తర్వాత ఈ విధంగా మన వాటర్ని పెరుగుని మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పెరుగు ఎలా మిక్సింగ్ చేస్తున్నారో ఈ విధంగా చేసుకుంటే పెరుగు వాటర్ మిక్సింగ్ అయిపోతుంది. పెరుగు పచ్చడి తింటేను. చూసారు కదా, ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి చేసే విధానం అయితే ఇంతే సింపుల్ చేసుకోవచ్చు. వాన అయితే ఇంకా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా వాన తగ్గలేదు. చూడండి, వాన ఇంకా తగ్గలేదు. వాన వస్తూనే ఉంది. చూసారు కదా, తలంతా ఎలా తడిచిపోయిందో. బిర్యానీ అయితే చేసేసుకున్నాం. పెరుగు పచ్చడి అయితే చేసేసుకున్నాం. ఎందుకంటే మేము ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో తింటే బాయ్.